అందరికీ హాయ్ హలో నమస్తే వణక్కం. ఈ రోజు మనం రోస్ట్ చేసేది గేమ్ చేంజర్. ఈ మూవీ చూశాక నా మైండే చేంజ్ అయింది. హ్యాపీ నుంచి డిప్రెషన్ లోకి. ఎందుకురా మూవీ బాలేదా అంటే బాగుంది. మరి డిప్రెషన్ అంటావేంట్రా అంటే నేను మూవీ బాగున్నా బాగుందనే చెప్తా, బాలేకున్నా బాగుందనే చెప్తా. అండ్ ముందే చెప్తున్నా, నేను సంపూర్ణేష్ బాబు ఫ్యాను, ఏసీ కూలర్ అన్ని. సో కమెంట్స్ లో నువ్వు చిరణన్న చెడ్డివి, మెగా ఫ్యామిలీ ముడ్డివి అంటే మూతి మీద మెంగుతా. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మన సీఎం శ్రీకాంత్ ప్రశాంతమైన రూమ్ లో నిద్ర పట్టట్లేదని పాటలు పెట్టుకొని పడుకుంటాడు. సడన్ గా ఫోన్ లో ఉండే జపాన్ వాళ్ళని రియల్ లైఫ్ లో చూసి హార్ట్ కి బొక్క పడుతుంది. ఆ బొక్కకి ప్యాచ్ వేయడానికి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంటే ఫ్లైఓవర్ కి బొక్క పడుతుంది. ఇప్పుడు ఈ ముసలోడు చనిపోతే మళ్ళీ భూమికి బొక్క పెట్టాలేమో అని ఇంకా చేసేదేం లేక భుజాల పైన మోసుకుంటూ బొక్కలో హాస్పిటల్లో హార్ట్ కి ఉన్న బొక్కకి ప్యాచ్ వేస్తారు. దీనమ్మ ఈ బొక్కలో సీన్ చూశాక నా బ్రెయిన్ సెల్స్ కి బొక్క పడింది. ఇంకా మన సీఎం శ్రీకాంత్ కి చేసిన పాపాలన్నీ 7 seconds లో కనిపించినట్టున్నాయి. అందుకే ఎన్ని రోజులు మనం ప్రజల్ని ఎర్రి పూలను చేసి చాలు, మనం మల్లెపూల మారిపోదాం అని అంటాడు. కట్ చేస్తే గుట్కా తినే గుండాగాళ్ళు హీరోని కుమ్మడానికి ట్రైన్ ఆపుతారు. అప్పుడే మన ఐపీఎస్ కాదు మన ఐఏఎస్ రామ్ నందన్ పంచబణితో ఎంట్రీ. సో ఇంకా కట్ చేస్తే ఐఏఎస్ రామ్ నందన్ గుట్కా గాళ్ళ గుండు పగలు కొట్టి అదే పంచబణితో హెలికాప్టర్ ఎక్కి షెట్టు పాయింట్తో ల్యాండ్ అవుతాడు. ఇంకా ఇప్పుడు ఒక సాంగ్. పాతికేళ్ళు వచ్చిన ఇంట్లోనే డబ్బులు మింగుతాన బ్రతుకంటే, సినిమాలను చూస్తా బెట్టింగులు వేస్తా, నైట్ అంతా బీట్లు. సో ఇప్పుడు మన హీరో ఐఏఎస్ కాబట్టి ఒకే ఒక్కడు మూవీలో అర్జున్ లా, భారతీయుడు మూవీలో కమల్ హాసన్ లా, శివాజీ మూవీలో రజనీకాంత్ లా పప్పులో ఉప్పులా నిజాయితీగా ఉంటూ సిటీని క్లీన్ చేస్తాడు. కట్ చేస్తే వాళ్ళ తమ్ముడు పెళ్లి ప్లేట్ లో చిల్లీతో లివర్ ని డ్యామేజ్ చేస్తుంటే జప్పని ఫ్లాష్ బ్యాక్. ఇంకా మన యంగ్ రామ్ నందన్ జుయ్యని బైక్ పైన కాలేజ్ కి వచ్చి క్లాస్ కి పోకుండా క్యాంపస్ లో ఫైట్. అప్పుడే మన హీరోయిన్ ఎంట్రీ. దాని తర్వాత హీరోయిన్ తో లవ్, ఆఖరికి తన కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దుప్పని విచిత్రమైన సౌండ్, రోడ్ పైన ట్రాఫిక్ జామ్ చేస్తూ క్రింజు డాన్స్. తన కోసం ఇంత చేశాక కూడా హే రామ్ నువ్వు ఐపీఎస్ కాదు ఐఏఎస్ కావాలి, లేదంటే నీతో మాట్లాడను కట్టిఫ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా మన అన్న రాత్రనక పగలనక చదివి ఐఏఎస్ అవుతాడా అనుకుంటే ఐపీఎస్ అవుతాడు. దాంతో హీరోయిన్ అప్సెట్, హీరో అండర్ కవరు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ హీరోయిన్ కోసం ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యి హీరోయిన్ తో డ్యూయట్ సాంగ్. నువ్వు మేకప్ ఎక్కువ వేస్తే ఆస్తులు సరిపోవే నీ ఆభరణాలకే. కట్ చేస్తే మన సీఎం కొడుకు సూర్యకి హీరోకి మధ్య గొడవ స్టార్ట్. ఎందుకంటే హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉండాలి కదా, అందుకే. సో ఇప్పుడు మన హీరో రిలాక్స్ అవ్వడానికి హీరోయిన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆంటీ గవర్నమెంట్ కి కంప్లైంట్ లెటర్స్ రాస్తూ ఉంటుంది. అది మన హీరో చూసి హే వావ్ హ్యాండ్ రైటింగ్ ఎంతో బాగుంది అని అంటాడు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. సారీ. కట్ చేస్తే సీఎం మీటింగ్ లో ఆంటీ వెనుక హీరోయిన్ తో పాటు మన ఐఏఎస్ రామ్ నందన్. ఆంటీ అడిగే క్వశ్చన్స్ కి అంకుల్ కి చిప్పు మింగింది. సీఎం కొడుకు సూర్యకి మైండ్ మింగి హీరోయిన్ పైన హ్యాండ్ పడింది. దాంతో హీరోకి సైకు మింగి మినిస్టర్ ని మింగింది. ఇది చూసిన సీఎం కి మళ్ళీ హార్ట్ లో బొక్క పడింది. దీంతో మన హీరో ఐఏఎస్ కి సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో సాంగ్. కట్ చేస్తే సీఎం కొడుకుని మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి తీసి మింగుతాడు. అది తట్టుకోలేక సూర్యాబాయ్ సీఎం నే లేపి మింగుతాడు. ఇది మావాస్ ఈ రోజు వీడియో. ఈ పార్ట్ కి ఒక 50 కమెంట్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.